హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కొన్ని కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. సో మనం ప్రతిరోజు కూడా పాలిటీ రిలేటెడ్ కానీ, ఎకానమీ రిలేటెడ్ కానీ, లేదా హిస్టరీ రిలేటెడ్ కానీ ఎంసీక్యూస్ చేస్తూ అండ్ దానికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా మనం చేయడం జరుగుతుందన్నమాట. మీరు ఫస్ట్ టైం కనుక మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. అప్పుడు అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మనం ఇంకా నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. అలాగే ఇప్పటిదాకా మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు నెంబర్ ఆఫ్ క్లాసెస్ చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ వీటితో పాటుగా ఏపీ హిస్టరీ కూడా మీకు అవైలబుల్ ఉంది ఎవరైతే గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి. అలాగే ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ పేపర్ 1 కూడా ఉంది ఎవరైతే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి. అలాగే ఏపీ హిస్టరీ బిడ్ బ్యాంక్ కూడా లాంచ్ చేయడం జరిగిందండి. 1500 రూపీస్కే మీకు బిడ్ బ్యాంక్ అనేది రెడీగా అవైలబుల్ ఉంది. ఇంకొక 4-5 టాపిక్స్ అనేది మీకు అందులో యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవి యాడ్ చేస్తాం. అలాగే ఇప్పటిదాకా మనం ఏపీ హిస్టరీకి సంబంధించి ఏవైతే క్లాసెస్ చేసామో యూట్యూబ్లో వాటికి సంబంధించిన పీడిఎఫ్లు కూడా మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. అయితే ఆల్రెడీ ఎవరైతే కోర్స్ కొనుక్కున్నారో ఏపీ హిస్టరీ కానీ, ఇండియన్ పాలిటీ, ఏపీ హిస్టరీ కొనుక్కున్నారో వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి ఆల్రెడీ యాడ్ చేస్తాం ఫ్రీగానే. ఎవరైనా సరే మాకు ఓన్లీ బిడ్ బ్యాంక్ సరిపోతుంది, మా క్లాసెస్ అక్కర్లేదు, మేము ఆల్రెడీ బయట విన్నాము, లేదంటే మాకు ఆ కమాండ్ ఉంది వాటి మీద, కోర్సెస్ కాకుండా ఓన్లీ బిట్స్ కావాలనుకుంటే మాత్రం వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, పార్లమెంట్ యొక్క భద్రతను ఇటీవల ఎవరికి అప్పగించారు? సో మనందరికీ తెలుసును 2023 డిసెంబర్లో పార్లమెంట్ మీద అనమాట అటాక్ జరిగిందనమాట. అప్పుడు ఏం చేస్తారంటే ఒక సంస్థకి అంటే ఇందులో ఉన్నటువంటి ఒక సెక్యూరిటీ ఆర్గనైజేషన్ తలకి డీజీ నేతృత్వం అనమాట ఒక కమిటీని అపాయింట్ చేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఏంటండి అంటే సో ఈ 3 ఆప్షన్స్లో ఉన్నటువంటి ఒక సంస్థకు అనమాట అప్పగించడం జరిగింది. ఏంటో చూద్దాం. సిఐఎస్ఎఫ్, ఎన్ఎస్జీ, సిఆర్పిఎఫ్ అండ్ నన్ ఆఫ్ ద అబవ్ అండి. సో సిఐఎస్ఎఫ్ అంటే అర్థం ఏంటంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి అనమాట పార్లమెంట్ యొక్క భద్రతని అప్పగించడం జరిగిందనమాట. మరి ఇక్కడ చూద్దాం. పార్లమెంట్ భవన సముదాయం భద్రతా బాధ్యతలను కేంద్ర పారిశ్రామిక భద్రతా దళానికి అప్పగించారండి. సిఐఎస్ఎఫ్ ఏంటంటే ఉగ్రవాద నిరోధక భద్రతా విభాగానికి చెందినటువంటి 3317 మంది సిబ్బంది 2024 మే 20 నుంచి పాత మరియు కొత్త పార్లమెంట్ భవనాల వద్ద విధులు నిర్వహిస్తున్నాయి. అంటే ఎలాంటి టెర్రర్ అటాక్స్ అనేది జరగకుండా, ఎందుకంటే పార్లమెంట్ అనేది ఏంటంటే ఇండియన్ లెజిస్లేచర్ సిస్టంలో మనకి చాలా క్రూషియల్ భాగం అనమాట యాక్చువల్లీ. సో కాబట్టి అటువంటి పార్లమెంట్ భవనం దగ్గర ఎవరైతే ఉగ్రవాద నిరోధకానికి సంబంధించినటువంటి భద్రత ఉంటుందో సో వాళ్ళని దాదాపు 3317 మందిని అనమాట అక్కడ ఉంచడం జరిగింది. అలాగే ఎప్పటి వరకు సిఆర్పిఎఫ్కి చెందినటువంటి 1400 మంది పార్లమెంట్ డ్యూటీ గ్రూపు, అలాగే 150 ఢిల్లీ పోలీసు పార్లమెంట్ సెక్యూరిటీ స్టాఫ్లు పార్లమెంట్ భవన సముదాయంలో ఉమ్మడిగా ఉండేవన్నమాట. సో ఇప్పుడు వీళ్ళు కాకుండా ఏంటంటే సిఐఎస్ఎఫ్కి అనమాట పార్లమెంట్ బాధ్యతలు అప్పగించడం జరిగింది సెక్యూరిటీకి సంబంధించి. 2023 డిసెంబర్ 13న లోక్సభలో 0 అవర్ జరుగుతుండగా, 0 అవర్ అంటే మీ అందరికీ తెలుసును ఏమిటంటే మనకి ఆల్మోస్ట్ మనకి క్వశ్చన్ అవర్ కంప్లీట్ అయ్యి అజెండా కంప్లీట్ అయిన తర్వాత దాదాపు 12 గంటల నుంచి 1 గంట మధ్యలో జరుగుతుంది. ఇద్దరు దుండగులు విజిటర్స్ గ్యాలరీలోంచి సభలోకి దూకి గందరగోళం సృష్టించారు. అదే సమయంలో పార్లమెంట్ భవనం వెలుపల 2 వ్యక్తులు పొగబాంబులతో ఆందోళన చేయడం కూడా జరిగింది. మనం ఆల్రెడీ చూసాం, పేపర్లో చూసాం, న్యూస్లో చూసాం. ఏంటి ఎలా జరిగింది? కొత్త పార్లమెంట్ భవనం అది కూడాను. ఈ ఘటన తర్వాత పార్లమెంట్ కాంప్లెక్స్ భద్రతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి వాటిని పరిశీలించి తగిన సిఫార్సులు చేయవలసిందిగా సిఆర్పిఎఫ్ డీజీ అధ్యక్షతన ఒక కమిటీని నియమించారండి. ఈ క్రమంలోనే బాధ్యతలను సిఐఎస్ఎఫ్కి అనమాట అప్పగించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఉండి ముస్లిం ఉపకులాలకు ఇచ్చినటువంటి ఓబీసీ హోదాను ఇటీవల రద్దు చేసినటువంటి హైకోర్టు ఏది? ఓకేనండి, ఆ రాష్ట్రంలో అనమాట ముస్లింలకు సంబంధించినటువంటి ఉపకులాలకు అనమాట ఓబీసీ రిజర్వేషన్ హోదా అనమాట ఇవ్వడం జరిగిందనమాట. సో అయితే ఇటీవల ఏంటంటే ఆ కోర్టు అనమాట ఆ రాష్ట్రం యొక్క హైకోర్టు ఏం చేసిందంటే కొట్టేసింది అనమాట, అవి చెల్లవని చెప్పేసి. చూడండి ఆప్షన్స్ పాట్నా, ముంబై, కోల్కతా అండి, మెడ్రాస్ అండి. ఆన్సర్ వచ్చేసి కోల్కతా అండి. ఓకేనండి, కోల్కతాలో ఏంటండి అంటే పశ్చిమ బెంగాల్లో ముస్లిం ఉపకులాలకు ఇచ్చినటువంటి ఓబీసీ హోదాను రద్దు చేయడం జరిగిందండి. ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనమాట. సో ముస్లింల్లో ఎవరైతే ఉపకులాలు ఉన్నారో వాళ్ళకి ఓబీసీ హోదా ఇస్తూ అనమాట పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందండి. 2010 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు, సర్వీసుల్లో రిజర్వేషన్స్ కల్పించేందుకు దాదాపు 77 ముస్లిం కులాలను ఓబీసీలుగా గుర్తిస్తూ తీసుకొచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో చట్టవిరుద్ధం అని చెప్పేసి కోల్కతా హైకోర్టు చెప్పింది. 2012లో చేసిన ఒక చట్టం కింద, అంటే 2010లో చేర్చారు, 2012లో దానికి శాసనసభలో చట్టం చేశారనమాట. సో కొన్ని కులాలకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్లపై విచారణ సందర్భంగా అంటే 2010లో ఆర్డర్స్ పాస్ చేశారు, 2012లో చట్టం చేసిన తర్వాత ఏం చేశారంటే కోర్టులో కేసు వేశారనమాట. సో దీన్ని ఎలా తీసుకొస్తారు? ఇటువంటి అంటే ఏదైతే మనకి
ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళని ఉపకులాలకి ఆ ఉపకులాలను వచ్చేసి ఓబీసీలకు మీరు ఎలా చేరుస్తారని చెప్తూ దాన్ని ఛాలెంజ్ చేయడం జరిగిందనమాట హైకోర్టులోని. అయితే కోర్టు వచ్చేసి కొట్టేసిందండి. అయితే ఇక్కడ ఏంటంటే మరి ఇప్పటి వరకు మరి చాలామంది జాయిన్ అయ్యారు కదా, 2012 అంటే 2010లోకి తీసుకొస్తే 2010 నుంచి 2024 వరకు చాలామంది జాయిన్ అయిన ఉంటారు ఏంటి ఉద్యోగాల్లో కానీ ఎడ్యుకేషన్ కానీ. సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఈ ఉత్తర్వులను ఎప్పటి నుంచి మీకు ఎగ్జిస్టెన్స్లోకి వస్తాయని చెప్పారనమాట. ఓకే, అంటే 2010 నుంచి 2024 వరకు ఎవరైతే ఉద్యోగాలు పొందారో లేదంటే విద్యా అవకాశాలు పొందారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు, వాళ్ళ దీనిలోనే కంటిన్యూ అవ్వచ్చు. కానీ ఇప్పటి నుంచి ఉండడం మాత్రం కొట్టేస్తున్నట్టు అనమాట హైకోర్టు అనమాట ఉత్తర్వులు ఇచ్చింది. చూడండి ఇక్కడ, అయితే ఇప్పటికే ఈ విధమైన రిజర్వేషన్లు పొందిన వారు ప్రభుత్వ ఉద్యోగాలు సర్వీసులకు ఎంపికైన వారికి తమ తీర్పు వర్తించదని, వారు ఉద్యోగాల్లో యథావిధిగా కొనసాగవచ్చని చెప్పిందనమాట హైకోర్టు. 2010 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య 77 కులాలను ఓబీసీలుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందండి. అయితే చట్టం వచ్చేసి 2012లో చేశారనమాట. సో కాబట్టి ఈ చట్టంలో ఏంటంటే మరో 37 కులాలకు కూడా ఓకేనండి ఓబీసీ హోదాను కోర్టు కొట్టిస్తుంది అనమాట. ఓకే, సో ఎవరెవరికైతే ఓబీసీ హోదా ఇచ్చారో అవన్నీ కొట్టిస్తారు. వెస్ట్ బెంగాల్లో 2011 మే వరకు సిపిఎం ప్రభుత్వం ఉండగా ఆ తర్వాత టీఎంసీ అధికారంలోకి వచ్చింది. ఓకే, సిపిఎం అంటే కమ్యూనిస్ట్ పార్టీ అనమాట, యాక్చువల్లీ జ్యోతి బసు గారు అనమాట. తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య గారు కొన్నాళ్ళు చేస్తారు. ఆ తర్వాత వచ్చేసి ఎవరైనా మనకి మమతా బెనర్జీ గారు అనమాట పవర్లోకి రావడం జరిగింది. టీఎంసీ అంటే మనకు తృణమూల్ కాంగ్రెస్ అండి. 2010కి ముందు రాష్ట్ర ప్రభుత్వం 66 కులాలను ఓబీసీలుగా వర్గీకరించడానికి ఎవరూ సవాలు చేయనందున అందులో తాము జోక్యం చేసుకోవట్లేదు. అంటే 2010 తర్వాత జరిగిన వాటికి మాత్రమే ఈ తీర్పు అనమాట. 2010కి ముందు 66 కులాలని సిపిఎం ప్రభుత్వం చేర్చినప్పటికీ సో దానికి సంబంధించి ఎవరూ సవాల్ చేయలేదు ఎప్పటిదాకా, కాబట్టి మేము ఆ విషయంలో జోక్యం చేసుకోము. కానీ ఈ విషయానికి సంబంధించి సవాల్ చేశారు కాబట్టి దీంట్లో మేము జోక్యం చేసుకున్నట్టు కోర్టు చెప్పింది. ఇక్కడ చూడండి, ఓబీసీల యొక్క రిజర్వేషన్ శాతాన్ని 7 నుంచి 17% పెంచుతూ 2010 సెప్టెంబర్లో జారీ చేసిన ఉత్తర్వులను సైతం ధర్మాసనం కొట్టేసింది. సో 7% ఉన్నటువంటి దాన్ని 17% అనమాట పెంచడం జరిగిందనమాట. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వివిధ వ్యాజ్యాలకు సంబంధించి సుప్రీంకోర్టులో ఏ ధర్మాసనం ఇచ్చిన తీర్పులను గీటురాయిగా తీసుకోవాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఓకే, అంటే ఏవైనా సరే పిల్స్ అంటే అర్థం ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అనమాట. ఎవరైనా సరే పిల్స్ వేస్తే ఆ పిల్స్కి సంబంధించి కనుక ఓకేనండి సుప్రీంకోర్టులో కొన్ని ధర్మాసనాలు ఉంటాయి. అంటే సింగిల్ మనకి జడ్జ్ బెంచెస్ అని, అలాగే నెక్స్ట్ 3 జడ్జెస్ యొక్క బెంచ్ అని, లేదంటే 5 మనకి వచ్చేసని చెప్తానండి. 5 జడ్జెస్ ఉన్న బెంచ్ అని, 7 ఇలా ధర్మాసనాలు ఉంటాయన్నమాట. అందులో ఏ ధర్మాసనాన్ని ఓకే ఇక్కడ గీట్రాగే తీసుకోవాలి, మెయిన్ ఏ ధర్మాసనాన్ని తీసుకోవాలి, అల్టిమేట్గా దేన్ని తీసుకోవాలని చెప్పేసి ఇటీవల సుప్రీంకోర్టు చెప్పింది. రాజ్యాంగ ధర్మాసనం, శాసనపరమైన ధర్మాసనం, పరిపాలనా ధర్మాసనం, ఏ ధర్మాసనం అయినా సరే, అంటే ఏ ధర్మాసనం చెప్పినా సరే అదే అల్టిమేట్ అని. సో మరి ఇందులో ఏది కరెక్ట్ అంటే రాజ్యాంగ ధర్మాసనం అండి. సో వాస్తవానికి తీసుకుంటే రాజ్యాంగ ధర్మాసనం అనేది ఓకే 5 జడ్జెస్తో కలిపినటువంటి ధర్మాసనం అనమాట. కనీసం 5 జడ్జెస్తో కూడినటువంటి ధర్మాసనం అనమాట రాజ్యాంగపరమైన ధర్మాసనం. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 143 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఓకే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు కనుక ఓకే ఏదైనా సరే రాజ్యాంగబద్ధమైన సలహా అడిగితే, అంటే ప్రభుత్వం ద్వారా అనమాట అడిగితే వెంటనే 5 సభ్యులతో కూడినటువంటి, అంటే 5 జడ్జెస్తో కూడినటువంటి ధర్మాసనాన్ని కనుక ఏర్పాటు చేసినట్లయితే ఆ ధర్మాసనం ఇచ్చిన తీర్పులు అనేవి అల్టిమేటు. అంటే ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు అడిగినప్పుడనే కాదు, సాధారణంగా ఏవైనా సరే పిల్స్ వేసినప్పుడు కూడా ఓకే ఏవైనా సరే పిల్స్ వేసినప్పుడు కూడా ఒకవేళ రాజ్యాంగ ధర్మాసనం కనుక ఇస్తే, అంటే రాజ్యాంగపరమైన విషయాలపై రాజ్యాంగ ధర్మాసనం కనుక ఇచ్చినట్లయితే ఖచ్చితంగా దాన్ని మిగతా కోర్టులన్నీ కూడా ఫాలో అవ్వాలి. అట్ ద సేమ్ టైం అదే అల్టిమేటివ్, అదే గీట్రా అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట రీసెంట్గాను. అండ్ ఇంకొక పాయింట్ ఏంటండి అంటే అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 129 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటండి అంటే ఓకే కోర్ట్ ఆఫ్ రికార్డ్ అండి. ఓకే హైకోర్టుకి మరి అలాగే సుప్రీంకోర్టుకి కూడా కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఉంటుంది. హైకోర్టులో అయితే ఆర్టికల్ నెంబర్ 215 అనేది కోర్ట్ ఆఫ్ రికార్డ్, ఆర్టికల్ 215 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనమాట కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఫర్ ద హైకోర్టు. సుప్రీంకోర్టులో కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఏంటంటే 129, ఎందుకంటే ద జడ్జిమెంట్స్ గివెన్ బై ద సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ విల్ బీ రికార్డెడ్ అనమాట. సో వాటిని నెక్స్ట్ అంటే అంతకంటే కింద కోర్టులు ఏవైతే ఉంటాయో అవి అనమాట ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఒకవేళ అలా ఫాలో అవ్వకపోతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉంటుందో అది ఫాలో అవ్వకపోతే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తుంది. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సుప్రీంకోర్టులో అనమాట ఓకే ఛాలెంజ్ చేయొచ్చు. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని కూడా రివ్యూ పిటిషన్ అనేది వేయచ్చు యాక్చువల్లీ. ఓకే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని కూడా రివ్యూ పిటిషన్ వేయచ్చు. కొన్నిసార్లు సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే ఆర్టికల్ నెంబర్ 137 ప్రకారం తన ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ని తనే రివ్యూ చేసుకుంటుందండి. సుప్రీంకోర్టు హ్యాస్ ద పవర్ టు రివ్యూ ఇట్స్ ఓన్ జడ్జిమెంట్. ఒకవేళ అలా కాని పరిస్థితుల్లో ఏమవుతుంది, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్నే కంపల్సరీగా ఫాలో అవ్వాలి ప్రభుత్వం, లేదంటే పార్లమెంట్ ఫాలో అవ్వాలి,
అంటే కేంద్రం కానీ రాష్ట్రాలు ఫాలో అవ్వాలనుకున్నప్పుడు ఏవైనా సరే ఎగ్జామ్షన్స్ అవసరం అనుకుంటే రాజ్యాంగాన్ని సవరించవచ్చు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని కొంతవరకు మార్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఆ రాజ్యాంగ సవరణ కూడా మళ్ళీ అమెండ్మెంట్ అనేది కూడా మళ్ళీ జ్యుడిషియల్ రివ్యూకి వెళ్తుంది ఆర్టికల్ 13 ప్రకారం. ఓకే, అయినప్పటికీ కూడాను పార్లమెంట్ కొంత వెసులుబాటు ఉంటుందన్నమాట, ఎందుకంటే పరిపాలన విషయాల్లోనే. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఓకేనా, ఖచ్చితంగా అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని ఫాలో అవ్వాల్సిందే. రాజ్యాంగ సవరణ చేస్తే అది సెపరేట్ అనమాట. కాబట్టి సో సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చింది అల్టిమేట్ అని చెప్తూ సుప్రీంకోర్టు అనమాట ఇటీవల చెప్పడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. భర్తృహరి మహతాబ్ 18వ లోక్సభకు ప్రొటెం స్పీకర్గా ఎన్నికయ్యారండి. ఈయన ఏ రాష్ట్రానికి చెందినవారు? సో మనందరికీ తెలుసును ప్రొటెం స్పీకర్ అంటే అర్థం ఏంటండి అంటే పార్లమెంట్ అంటే లోక్సభకి ఎన్నికలు జరిగిన తర్వాత ఓకే మొట్టమొదటి లోక్సభ అనేది సమావేశం అయ్యేటప్పుడు ఓకే పార్లమెంట్ అంటే లోక్సభలో ఎవరైతే సీనియర్ మెంబర్ ఉంటారో వాళ్ళని అనమాట ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రొటెం స్పీకర్గా నియమిస్తారు. ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రొటెం స్పీకర్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ ఫ్రాన్స్ అని చెప్పేసి నిన్న కాక మొన్న మనం చెప్పుకున్న పాలిటీ క్లాస్లో కూడా చెప్పుకోవడం జరిగిందండి. అయితే మరి ప్రొటెం స్పీకర్ వర్క్ ఏంటండి అంటే రెండు ఉంటాయన్నమాట. ఒకటి కొత్తగా ఎన్నికైనటువంటి లోక్సభ సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించడం, రెండోది వచ్చేసి స్పీకర్ ఎన్నికలు కండక్ట్ చేస్తారనమాట, ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉంటారండి. మరి ఈసారి 18వ లోక్సభకు అనమాట భర్తృహరి మహతాబ్ గారు అనమాట ఓకే 18వ లోక్సభకు ప్రొటెం స్పీకర్గా అనమాట నియమించడం జరిగింది. పార్లమెంటరీ వ్యవహార మంత్రిత్వ శాఖ అనమాట ఒక నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. త్వరలో అపాయింట్మెంట్ కూడా జరుగుతుంది అనమాట, అంటే ప్రమాణ స్వీకారం జరుగుతుంది రాష్ట్రపతి గారి దగ్గర ప్రొటెం స్పీకర్ది. మరి ఎవరు? పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ అండి. ఆన్సర్ వచ్చేసి ఒడిశా అనమాట. ఒడిశా రాష్ట్రానికి చెందిన పర్సన్ అయినా చూడండి ఇక్కడ లోక్సభ ప్రొటెం స్పీకర్గా భర్తృహరి మహతాబ్ అండి 7 సార్లు ఎంపీగా గెలిచారైనా ఓకేనండి. లోక్సభ ప్రొటెం స్పీకర్గా ఉంటారని చెప్పి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఓకే చూడండి ఒరిస్సాలో కటక్ నుంచి దాదాపు 7 సార్లు విజయం సాధించారు. కటక్ అనగానే ఏం గుర్తొస్తుంది మనకి? సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జననం. ఓకేనండి, మనకి సుభాష్ చంద్రబోస్ గారు పుట్టినటువంటి ప్రాంతం కటక్ అండి. అలాగే నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా మనకి కటక్లోనే ఉందన్నమాట. ఓకే మరి స్పీకర్ ఎన్నిక పూర్తయ్యే వరకు లోక్సభ యొక్క ప్రిసైడింగ్ అధికారిగా కార్యకలాపాలు నిర్వహిస్తారు. 18వ లోక్సభ కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారని ఓకేనండి. ఆయనకి సంబంధించి ఆయనతో పాటు ఈ ప్యానెల్కి సహాయంగా ఉంటారని చెప్పేసి మనకి చెప్పడం జరిగిందనమాట. సో మనకి ప్రొటెం స్పీకర్ అనే కాన్సెప్ట్ ఎక్కడ నుండి అంటే మనం ఫ్రాన్స్ నుండి తీసుకోవడం జరిగింది. అలాగే రీసెంట్గా మనం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా మనకి బుచ్చయ్య చౌదరి గారిని వచ్చేసి ప్రొటెం స్పీకర్గా మనకి ఎంపిక చేయడం జరిగింది. తర్వాత ప్రొటెం స్పీకర్ గారి ఆధ్వర్యంలో మొత్తం శాసనసభ సభ్యులేదైనా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఓకేనండి చింతకాల అయ్యన్న పాత్రుడు గారిని వచ్చేసి స్పీకర్గా మనకి ఎన్నుకోవడం జరిగిందనమాట, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందనమాట. సో ఇలా ఏంటండి అంటే రాష్ట్రంలో శాసనసభ కొత్తగా ఏర్పాటైనా లేదంటే లోక్సభ కొత్తగా ఏర్పాటైనా సరే ప్రొటెం స్పీకరు అలాగే నెక్స్ట్ మనకి స్పీకర్కి సంబంధించిన విషయాలు అనమాట వస్తాయి. డెఫినెట్గా మనం పాలిటీలో భాగంగా ఖచ్చితంగా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇటీవల ఏ రాష్ట్రంలో రిజర్వేషన్ 65% పెంచుతా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఓకేనండి, ఒక రాష్ట్రంలో 65% వరకు రిజర్వేషన్స్ పెంచారండి. సో ఆ నిర్ణయాన్ని అనమాట ఆ హైకోర్టు కొట్టేసింది అనమాట. మరి ఏ రాష్ట్రం? ఇటీవల మీకు న్యూస్లోకి వచ్చింది చూసుంటారు. మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక అండ్ వెస్ట్ బెంగాల్ అండి. ఆన్సర్ వచ్చేసి బీహార్ అండి. పాట్నా హైకోర్టు అనమాట కొట్టేసింది అనమాట. ఒకసారి చూద్దాం. సో మరి తీసుకుంటే 50% మించిన రిజర్వేషన్స్ చెల్లవంటూ ఓకేనండి బీహార్లో అనమాట అక్కడ పాట్నా హైకోర్టు అనమాట క్యాన్సిల్ చేయడం జరిగిందండి. ఏదైతే మనకి నితీష్ కుమార్ గారి ప్రభుత్వం వచ్చేసి కులగణన చేయడం జరిగిందండి. బీహార్లోని కులగణన చేసిన తర్వాత అక్కడ వచ్చేసి ఓకేనండి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీలకు ఏం చేశారంటే ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్లో అనమాట రిజర్వేషన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ 65%కి ఎక్స్టెన్షన్ చేస్తూ అనమాట ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ 50% మించినటువంటి రిజర్వేషన్స్ అనేవి రాజ్యాంగ విరుద్ధం అని చెప్తూ ఓకేనండి పాట్నా హైకోర్టు అనమాట తీర్పునిచ్చింది. మరి ఏదైతే ఆ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి చీఫ్ జస్టిస్ ఎవరున్నారో ఆయన కె వినోద్ చంద్రన్ అనమాట. మరో జడ్జి ఎవరండి అంటే హరీష్ కుమార్ గారు అండి. సో వీళ్ళతో కూడినటువంటి ధర్మాసనం గురువారం అంటే రీసెంట్గానే ఇచ్చారనమాట తీర్పు. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం ఆ నివేదికను గత ఏడాది నవంబర్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అదే సమయంలో విద్య మరియు ఉద్యోగ రంగాల్లో అనమాట రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రిజర్వేషన్స్ ఏంటండి అంటే 50 నుండి 60% పెరిగాయి. మరి ఎస్సీలకు వచ్చేసి 16 నుంచి 20% పెరిగాయండి. మరి ఎస్టీలకు వచ్చేసి 1 నుంచి 2% పెరిగాయి. ఓబీసీ, ఈబీసీలకి అయితే మొత్తం కలిపి 30% పెరిగాయి అనమాట యాక్చువల్లీ. ఓకేనా, అంటే 30 నుండి 43%కి వెళ్ళాయి అనమాట. దీంతో ఓవరాల్గా 65 అయిందనమాట. సో
రాజ్యాంగ అధికారంలో 14, 16, 20 అండి ప్రకారం బీహార్ ప్రభుత్వం యొక్క నిర్ణయం చెల్లదని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 14, 16, 20 ఏంటంటే 14 వచ్చేసి రైట్ టు ఈక్వాలిటీకి సంబంధించింది. ఆర్టికల్ 16 వచ్చేసి మనకి ఏంటండి అంటే ఎంప్లాయ్మెంట్ అనమాట, ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద ఓకేనండి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ ద పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అండి. అలాగే 20 వచ్చేసి కన్వెన్షన్స్కి సంబంధించింది అనమాట. యాక్చువల్లీ అంటే డబుల్ జియో పార్టీ కిందకి వస్తుంది అనమాట. యాక్చువల్లీ ఓకేనండి ఈ రిజర్వేషన్స్కి సంబంధించి కొన్ని అఫెన్సెస్ ఉన్నాయి. ఇలా 65% ఇవ్వడం వల్ల ఓపెన్ కేటగిరీ తలకు కోటా అనేది తగ్గిపోతుంది. ఓకే, ఇదివరకు ఇచ్చినటువంటి ఏవైతే సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్తూ బీహార్ హైకోర్టు అనమాట కొట్టేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇదనమాట. సో ఇవండి ఈ రోజుకి సంబంధించినటువంటి పాలిటీ కరెంట్ అఫైర్స్. ఏవైతే ఈ పాలిటీ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో మీరు ఏ కోర్స్ తీసుకున్నా, మీరు త్రిబుల్ 9 తీసుకున్నా, 499 కోర్స్ తీసుకున్నా, లేదా ఇండివిజువల్ పాలిటీ తీసుకున్న, పాలిటీ హిస్టరీ తీసుకున్న, ఏ కోర్స్ తీసుకున్నా సరే మనం ఏదైతే పాలిటీ కరెంట్ అఫైర్స్ మనం యూట్యూబ్లో చెప్తామో ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు యాడ్ చేస్తాం, ఇంక్లూడింగ్ పీడిఎఫ్. సో డెఫినెట్గా మీకు మంచి కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, ఆల్రెడీ స్టేట్స్ అండ్ సిటిజన్షిప్ టాపిక్ ఉండిపోయింది, ఆ టాపిక్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది ఆల్రెడీ. సో ఈ రోజు నైట్ మీకు సిటిజన్షిప్ టాపిక్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది అన్ని పాలిటీ కోర్సెస్లో కూడాను. అట్ ద సేమ్ టైం సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ టాపిక్ ఒకటి ఉంది, అది చాలామంది అడుగుతున్నారు, ఆ టాపిక్ అవలేసారండి. ఏదైనా అప్డేటెడ్ కంటెంట్ ఉంటే యాడ్ చేద్దామనే ఉద్దేశంతో ఆగాను నేను. బట్ దానికి సంబంధించినటువంటి టాపిక్ కూడా మీకు ఒక 2 to 3 డేస్లోనే అది అప్లోడ్ అవుతుంది. మొత్తం ఏవైతే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఉన్నాయో, శాసన సంబంధమైన రిలేషన్స్, పరిపాలనకు సంబంధించినవి, మిగతా అన్ని రిలేషన్స్తో పాటు వాణిజ్యపరమైన రిలేషన్స్తో పాటుగా కమిటీస్ ఏవైతే మనకి కమిషన్స్ ఏవైతే అపాయింట్ చేస్తారో సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ కమిటీలు కూడా, ఆ కమిషన్స్ కూడా మీకు త్వరలో అపాయింట్ చేయడం జరుగుతుంది, అవి యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనండి, సో ఇదండి క్లాస్. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ మనం కలుద్దాం. మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, బాలుఐక్ యాప్ని ప్లే స్టోర్ నుంచి, లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు మంచి కంటెంట్ లభిస్తుంది. కమింగ్ డేస్లో మనకి చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి, చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి, కాబట్టి బాలుఐక్ యాప్ అనేది మీకు రెగ్యులర్గా మీకు మంచి సర్వీస్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.